హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో తాటి చేప ఎంతమందికి తెలుసండి? ఇది ఎంతమంది తినేవారు? ఇప్పటికీ ఎంతమంది గుర్తున్నదనేది నాకు చిన్న కామెంట్ ద్వారా చేయండి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మన చిన్నప్పుడు టైం పాస్‌గా బెస్ట్ ఫుడ్ అంటే ఈ తాటి తండ్రే కదండీ! అయితే ఇది ఈజీగా మన ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు సడెన్‌గా మీకు తాటి గుజ్జు ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారండి? ఇది లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు నాకు ఈ ఊరు నుంచి తీసుకొచ్చిన గుజ్జండి ఇది. తాటికాయలు తీసుకొస్తే ఇక్కడే గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను. అప్పుడు మీకు వీడియోలో కూడా నేను తాటి ఇడ్లీ, తాటి రొట్టి చేసి చూపించానండి. అయితే ఆ మిగిలిన గుజ్జు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను, డీప్ ఫ్రిడ్జ్‌లో. అది తీసుకొని ఇంకా ఎండలు కాస్తున్నాయి కదా! ఇప్పుడు చక్కగా తాటి చేప చేసేసుకోవచ్చు. మనకి ఎండలు బాగా కాసినప్పుడు చక్కగా నీట్‌గా వచ్చేస్తది. ఈగలు గట్టా వాలడం, మనకి వర్షాలు పడితే సరిగ్గా ఎండకపోవడం అలా ఏమి ఉండదు కదా అని చెప్పేసి, మళ్ళీ ఫ్రెష్‌గా మనకి సీజన్ వచ్చేస్తది కదండీ! ఆ టైంలో మళ్ళీ తెచ్చిపెట్టుకోవచ్చు కదా అని ఇలా అయితే చేసుకుంటున్నాను. ముందుగా అదైతే తీసుకొని గడ్డ కట్టింది కాస్త ఒక గంటన్నర సేపు అలా బయట ఉంచేసానండి. బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం అయితే వేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ కొంచెం బెల్లం వేసేసి కండ్రు రాకుండా డీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇది ఎప్పుడైనా మధ్యలో వండుకోవచ్చు కదా అని చెప్పేసి. అయితే నేను అలాగే ఉంచేసానండి. సరే ఇంక తీసేసి తాటి తండ్రి వేసేసుకుందాం. ఎండలు బాగా కాస్తున్నాయి కదా అని చెప్పి ఇప్పుడైతే దీంట్లో బెల్లం అయితే కలిపానండి ముందు. ఈ బెల్లం తప్ప ఇంకేమి వేయనవసరం లేదండి. నేచురల్‌గా ఇంట్లోనే చక్కగా తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి కాస్త నెయ్యి అయితే అప్లై చేశానండి. ఒక కంచుని తీసుకొని ఇలా ఒక ప్లేట్‌లో గానీ, లేదంటే ఒక పళ్ళెంలో గానీ విడిగా చక్కగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి బయట అమ్మే వాళ్ళైతే గనక తాటి చేపల మీద వాళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి తాటి చేపల మీద వేస్తారు. కింద మనకేంటంటే 4 పలకల గళ్ళు కింద చక్కగా పడతది కదండీ! ఇదేంటంటే సాఫ్ట్‌గా, నీట్‌గా కనపడతది అంతే తేడా. అయితే మనకి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా వేసుకోవచ్చండి. నాకైతే పలచగా ఇష్టం. కాబట్టి నేనింక పలచగానే వేస్తానండి. దీనికి ఒక కేజీ గుజ్జయితే ఉంటుందండి. ఈ కేజీ గుజ్జుని కాస్త నెయ్యి రాసిన తర్వాత, ఈ నెయ్యి ఎందుకు రాస్తున్నామంటే మనకి ఈజీగా ఊడి రావడానికండి లేయర్ అనేది. అంతే. ఇదిగోండి చక్కగా బెల్లం కరిగిపోయింది. ఈ గుజ్జునైతే 2 ప్లేట్లలో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. మందంగా కావాలంటే ఇది కేజీ గుజ్జు కదండీ! ఒక దాంట్లోనే వేసేసుకోవచ్చు. నాకైతే పలచగా కావాలని చెప్పేసి 2 ప్లేట్లలో విడివిడిగా వేస్తున్నానండి. కాస్త వేసేసి చెయ్యి కూడా ఏం పెట్టనవసరం లేదండి. కాస్త అలాగా 3 గరిటెలు వేసేసి దాన్ని కంచాన్ని ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసామంటే చక్కగా సెట్ అయిపోతుంది. అలా సెట్ అయిపోయిన దాన్ని మనం చక్కగా బాగా ఎండ కాస్తున్నప్పుడు, మబ్బుగా లేకుండా ఎండ కాస్తన్నప్పుడు చక్కగా ఇలాంటివి చేసుకుంటే మనకి హ్మ్. కలర్ గాని, టేస్ట్ గాని మారకుండా చక్కగా వస్తాయండి. తాటి తాండ్ర గాని, మామిడి తాండ్ర గాని చేసుకుంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకుంటే బావుంటుంది. మా చిన్నప్పుడైతే పీటలండి, చెక్క పీటలుండేయి కదా! ఆ పీటలకి కొంచెం ఆయిల్ రాసేసి రుద్దేసేవాళ్ళమండి. మామిడి పండు గుజ్జునైనా, తాటిపండు గుజ్జునైనా చక్కగా లేస్‌లాగా వచ్చేసేయండి. చాలా బావుండేయి. అదే టైం పాస్ అనిపిచ్చేది. 3 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఆ గుజ్జుని మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ ఎండలో పెట్టుకోవడమే. దీన్ని నేను ఇంకా సాయంత్రానికి ఆపేసానండి. ఆపేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ తీసుకొని ఇంకా మిగిలిన గుజ్జు వేసేసి మళ్ళీ ఒక 2 రోజులైతే ఎండబెట్టానండి. అంతే చక్కగా ఎండిపోయింది. లేయర్స్‌లాగా చక్కగా వచ్చిందండి. మనం చిన్నప్పుడు మీకు ఎంతమందికి గుర్తుందో తెలీదు గానీ, మా చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యోళ్ళు ఎవరైనా సరే ఒక రూపాయి ఇచ్చినా చాలండి. ఒక రూ. 10 ఇచ్చినా చాలు తాటి చేప, లేదంటే మామిడి తాండ్ర, పప్పు చెకోడీలు, మనకి రేగొడియాలు ఇలాంటివన్నీ తెచ్చుకొని చిల్లర తిండ్లు తినేవాళ్ళమండి. అవైతే ఇప్పటికి గుర్తే. ఇప్పటికి చాలా ఇష్టపడతాము. ఇప్పుడు మన పిల్లలైతేనా అసలు వాటిలి పేర్లు కాదు, వాటిలి స్మెల్ కూడా దగ్గరికి రానివ్వరు కదండీ! కానీ ఇప్పటికి, అప్పటికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. అవన్నీ కూడా నేచురల్ అండి. నేచురల్‌వి కాబట్టి ఇందులో ఎటువంటి ఏమి నిలవుండేయి ఏమి కలపం కాబట్టి మనకి ఎంత తిన్నా చెడ్డుండేది కాదు. అందులో ఉన్న విటమిన్స్ కూడా వెళ్ళి మనకి స్ట్రాంగ్‌గా ఇప్పుడు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం కూడా ఇలాంటి ఫుడ్డేనేమోనండి నిజంగా. ఇదిగోండి చక్కగా వెండిన తర్వాత చూసారు కదా! ఎంత పల్చగా మంచి కలర్ తోటి ఎంత వచ్చినాయో. మీకు నేను బయట రెడీమేడ్‌గా కొన్నయి కూడా మీకు చూపిస్తానండి. నాకైతే ఇంత పలచగా ఉండడం ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీకు కొంచెం లావుగా ఇష్టమైతే గనక ఇంకొంచెం లావుగా కూడా వేసుకోవచ్చండి. అయితే ఈ దాన్ని మనకి షేప్ అనేది మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చులెండి. జిప్‌లాక్ కవర్‌లో గాని, ఎయిర్‌టైట్ డబ్బాలో గాని చేసుకొని పెట్టేసుకోవడమే. ఇదిగోండి రెడీమేడ్‌యి మాట. కాస్త లావుగాను, కొంచెం బాగా గట్టిగాను ఇలా ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసుకుందాం ఉంది కదా గుజ్జని చేశాను. మీకు కూడా ఇష్టమండి? మీలో ఎంతమందికి ఇష్టం? ఈ చిన్న చిన్న మన చిన్నప్పటి చిరుతిళ్ళనేవి చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే తాటి తాండ్ర అయితే ఎంతో ఇష్టంగా చాలా ఈజీగా చేసేసుకున్నాను. చక్కగా టైం పాస్‌గా తినటానికి చాలా బావుంటుందండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. ఉంటానండి మరి.